ఒక హెచ్చరిక. ఈ వీడియో మీ జీవితాన్ని మార్చగలదు. కన్యరాశి వారికి ఈ నేరం ఒక మహాపరీక్ష జరుగుతోంది. మీరు ఎంత సహనంగా ఉన్నారో, ఎంత కష్టపడ్డారో అని విశ్వం పరీక్షిస్తోంది. ఆ పరీక్షలో మీరు నెగ్గారు. ఇప్పుడు మీ బహుమతి వస్తోంది. మీ జీవితంలో ఒక పెద్ద మార్పు వస్తోంది. అది మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ వీడియో చివరి వరకు చూడండి. కన్యరాశి వారికి ఈ సందేశం మీ ఆంతరిక శక్తికి పంపబడింది. ఒక్కసారి మీ ఇష్ట దైవం పేరు కింద కామెంట్లో రాయండి. సరస్వతి అమ్మ అయినా, విష్ణువు అయినా, శివుడు అయినా, దుర్గా అమ్మ అయినా ఆ పేరు రాయండి. ఆ పవిత్ర పేరు రాయడం వల్ల మీకు ఒక అద్భుతమైన శక్తి అందుతుంది. ఈ వీడియో మీ జీవితంలో జరగబోయే విషయాలను పూర్తిగా వెల్లడిస్తుంది. కన్య రాశికి అధిపతి అయిన బుధుడు ఇప్పుడు ఒక విశేషమైన స్థానంలో ఉన్నాడు. గురు పేర్చి కన్యరాశి వారికి ఒక కొత్త అధ్యాయం మొదలు పెడుతోంది. శని మహారాజు మీ గత కష్టాలను సమీక్షిస్తున్నాడు. రాహు మీ జీవితంలో ఒక ఊహించని మలుపు తీసుకొస్తున్నాడు. ఈ గ్రహ సంయోగం 120 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే సంభవిస్తుంది. ఈ కట్టంలో కన్యరాశి వారికి జరిగే విషయాలు మీ జీవితాన్ని పూర్తిగా మారుస్తాయి. అడుత్త 14 నాళ్లలో కన్యరాశి వారికి 3 పెద్ద సంఘటనలు జరగబోతున్నాయి. ముతల్ కట్టం. ఇది మీ బుద్ధికి, జ్ఞానానికి సంబంధించినది. మీరు చాలా కాలంగా ఒక సమస్యకు పరిష్కారం వెతుకుతున్నారు. ఆ పరిష్కారం ఇప్పుడు మీకే తట్టుతుంది. మీలో ఒక ప్రతిభ ఉంది. అది ఇప్పుడు వెలుగులోకి వస్తుంది. మీ ఆలోచనలు ఒక కొత్త దిశలో పోతాయి. ఒక కొత్త ఆవిష్కరణ మీ చేతుల్లో జన్మిస్తుంది. ఇరండాం కట్టం. ఇది మీ వృత్తి జీవితానికి సంబంధించినది. మీ కెరీర్లో ఒక కీలకమైన మలుపు వస్తోంది. మీ ప్రతిభకు సరైన వేదిక దొరుకుతుంది. ఒక కొత్త ఉద్యోగ ఆఫర్ వస్తుంది. ఒక పదోన్నతి వస్తుంది. మీ కెరీర్ ఒక కొత్త ఎత్తుకు చేరుతుంది. మూన్యాం కట్టం. ఇది మీ ఆర్థిక జీవితానికి సంబంధించినది. ఒక పాత పెట్టుబడిపై లాభం వస్తుంది. ఒక నిలిచిపోయిన అమౌంట్ వస్తుంది. ఒక కొత్త ఆర్థిక అవకాశం తెరుచుకుంటుంది. ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది. కన్యరాశివారి ఉద్యోగ జీవితంలో ఈ కట్టం ఒక ప్రత్యేకమైన సమయం. మీ నిపుణత గుర్తించబడుతుంది. మీ పని పట్ల అంకితభావం అభినందించబడుతుంది. ఒక పదోన్నతి, ఒక కొత్త ప్రాజెక్ట్, ఒక ముఖ్యమైన బాధ్యత మీకు ఇవ్వబడుతుంది. మీ సహోద్యోగులు మీని ఆదర్శంగా తీసుకుంటారు. మీ ఉన్నతాధికారులు మీపై నమ్మకం పెరుగుతుంది. వ్యాపారంలో ఉన్న కన్యరాశి వారికి ఈ కట్టం ఒక లాభదాయకమైన సమయం. మీ వ్యాపారానికి ఒక కొత్త గిరాకీ వస్తుంది. ఒక పెద్ద ఒప్పందం చేతికందుతుంది. మీ నిర్వహణ నైపుణ్యం మీ వ్యాపారాన్ని ఒక కొత్త స్థాయికి తీసుకెళ్తుంది. ఒక కొత్త మార్కెట్ తెరుచుకుంటుంది. ప్రేమ జీవితంలో కన్యరాశి వారికి ఈ కట్టం ఒక మృదువైన సమయం. మీ హృదయంలో ఎవరైనా ఉంటే వారితో ఒక ముఖ్యమైన మాట జరుగుతుంది. ఒక అపార్థం తీరిపోతుంది. మీ బంధం మరింత బలపడుతుంది. ఒంటరిగా ఉన్నవారికి ఒక మంచి మనిషి జీవితంలోకి వస్తున్నారు. కుటుంబ జీవితంలో కన్యరాశి వారికి ఈ కట్టం ఒక సంతోషమైన సమయం. ఇంట్లో ఒక మంచి వాతావరణం నెలకొంటుంది. పిల్లల విజయాలు మీకు ఆనందం ఇస్తాయి. పెద్దవారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒక పాత కుటుంబ తగాదా పరిష్కారమవుతుంది. ఆరోగ్య విషయంలో కన్యరాశివారు జాగ్రత్తగా ఉండాలి. జీర్ణ సమస్యలు, అలసట వచ్చే అవకాశముంది. ఆహారంలో జాగ్రత్త పాటించాలి. వ్యాయామం చేయాలి. ధ్యానం, ప్రాణాయామం చేయడం మంచిది. పరిహారాల విషయంలో కన్యరాశివారు బుధవారం సరస్వతీదేవి దేవాలయానికి వెళ్ళాలి. పచ్చని పూలు అర్పించాలి. విద్యార్థులకు పుస్తకాలు దానం చేయాలి. రోజూ సరస్వతీ స్తోత్రం పయించాలి. ఈ పరిహారాలు మీ జీవితంలో ఒక కొత్త జ్ఞానం నింపుతాయి. కన్యరాశివారికి ఒక మాట. మీరు ఎంతో పరిశ్రమతో పనిచేశారు. మీ పరిశుభ్రత, మీ క్రమశిక్షణ, మీ నిబద్ధత మీకు ఒక అద్భుతమైన జీవితాన్ని తీసుకొస్తాయి. మీ రోజు వచ్చింది. శుభాలు వస్తున్నాయి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.